ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా వందనాలు. అందరూ బాగున్నారా? ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని, అందున ప్రార్థనల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఉదయాన్నే మీరు వాటిని వింటూ ఉండగా దేవుడు మీ జీవితాల్లో ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఎటువంటి మొహమాటం లేకుండా సమయము ఏదైనా కానీ మీరు మమ్మల్ని సంప్రదించండి. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. నేను మాత్రమే కాకుండా ప్రార్థన చేయడానికి ప్రత్యేకపరచబడిన ప్రేయర్ టీం కూడా మీ కొరకు ప్రేయర్ చేస్తుంది కనుక మీరు గమనించండి. మన పరిచర్యలు ఈ వాట్సాప్ తోటి పాటు యూట్యూబ్, అలాగే షేర్ చాట్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటూ ఉన్నాయి. మీకు అవకాశం దొరికినప్పుడు ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పంపించండి. మనందరికీ కూడా దేవుని చేత ఆశీర్వాదాలు పొందాలని ఆశ ఉంటుంది. అయితే ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలో కొన్నిసార్లు తెలియదు. దినాన్ని ఆశీర్వాదం పొందడానికి ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఇప్పటికే మీరు ఆ థంబ్నెయిల్ చూసుంటారు. నీ తగ్గింపే నీ ఆశీర్వాదానికి కారణం. తగ్గించుకునటమే ఆశీర్వాదము. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, దేవుని వాక్యము సెలవిస్తుంది తనను తాను తగ్గించుకుంటే ఆశీర్వదించబడతాడని. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనము చూస్తే చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను, వినండి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. దానికంటే ముందు చదివితే, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది ఒక వాగ్దానం. తగ్గించుకున్నవాడే ఆశీర్వాదింపబడతాడు. నువ్వు తగ్గించుకుంటే నీ తగ్గింపే నిన్ను గొప్ప చేస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది అనడానికి కారణం ఏంటంటే, ఇది దేవుని చేత వాగ్దానముగా అందించబడింది. యేసు జనసమూహములతో మాట్లాడుతూ అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు కూర్చుని ఉండగా, అనేక మంది మోషే పీఠం మీద కూర్చుని ఉండగా, క్రీస్తు వారి ఎదుట నిలిచి వారికి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడే హెచ్చింపబడతాడని. అనేక సార్లు మన జీవితాల్లో ఇది లేక మనం ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం. అనేక సార్లు ఇది మనకు గుర్తు రాక మనల్ని మనం తగ్గించుకొనకుండా మనల్ని మనం హెచ్చించుకొని అనేక సార్లు పడిపోతూ ఉన్నాం. ఒకసారి మనం తగ్గించుకోవాలి అనే ఆలోచన పుట్టినా సాతాను మనల్ని, ఒరే నీ రేంజ్ ఏంటి, నీ పవర్ ఏంటి, నువ్వు ఎంత స్థాయిలో ఉన్నవాడో తెలుసా, నువ్వు తగ్గించుకుంటావా అంటే వెంటనే మనల్ని మనము తగ్గించుకోవడం మానేస్తూ ఉంటాం. అనేక సార్లు దేవుని వాగ్దానాన్ని మనం పొందుకోలేకుండా ఉన్నాం. 31వ తారీఖు నాకు వాగ్దానం కావాలి అంటూ ఉంటాము. అనేక వాగ్దానాలు మనం పొందుకుంటాం. ఈ మంచి వాగ్దానాన్ని కూడా మనం పొందుకోనాలి. హెచ్చింపబడడం, ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కంటే గణపరచబడడం, హెచ్చింపబడము ఎంత గొప్పది. మనం అందరికంటే ఉన్నతంగా ఉండడం కంటే గొప్పదేముంటుంది. అయితే మనం హెచ్చింపబడాలంటే మొట్టమొదటిగా మనము తగ్గించుకోనాలి. ఇది దేవుని వాగ్దానము. ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు ఖచ్చితంగా హెచ్చింపబడతాడు. ఇద్దరు మనుషులు దేవాలయము దగ్గరికి వెళ్ళి దేవాలయములో వారు ప్రార్థన చేస్తూ ఉండగా, వారి ప్రార్థనను మనం ఆలోచన చేసినట్లయితే ఈ రీతిగా ఉంటుంది. ఒకతను వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీకు తెలుసు కదా నేను ఉపవాసాలు ఎలా ఉంటానో, నీకు తెలుసు కదా, నా భక్తి తెలుసు కదా, నా ఆచారాలు తెలుసు కదా అంటూ ప్రార్థన చేస్తూ ఉంటే, మరొకడు అక్కడే మొకరించి, ప్రభువా, నేను నీ ఎదుట తల ఎత్తడానికి కూడా యోగ్యుడని కాదు, పాపిని అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. వీళ్ళిద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అని మనకు వాక్యము బోధించిందంటే, ఎవడైతే తనను తాను తగ్గించుకుని దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడో వాడి ప్రార్థన అంగీకరించను. ఒక సుంకరి, ఒక పాపి యొక్క ప్రార్థనలు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఒకడు ఎప్పుడైతే ఈ లోకంలో తగ్గించుకునడం ప్రారంభిస్తాడో అంతకంతకు హెచ్చింపబడతాడు. అనేక పాఠాలు మనం వింటూ ఉంటాం. నీవు గొప్పవారి ఎదుట, అధికారుల ఎదుట నిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళ ముందు నిలిచిపోకు, నువ్వు దూరంగా ఉండు. వారిని నిన్ను పిలిచి పైకి ఆహ్వానిస్తే నీకు ఘనత కలుగుతుందని. లేదు అని చెప్పేసి పెద్దవారు ఉన్నప్పుడు పైకి వెళ్ళిపోయి కూర్చుంటే, బాబు కిందకి వెళ్ళినన్నా ఇక్కడ ఉండవేంటి అంటే అదెంత అవమానం. కనుక ప్రతిసారి మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి.
ఇది వాగ్దానంతో కూడిన ఆశీర్వాదం. నిన్ను నువ్వు తగ్గించుకుంటే నీకు తెలియకుండానే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు తనను తాను తగ్గించుకున్న వాడిని హెచ్చించే దేవుడు. ఇది వాగ్దానముగా మనము తీసుకొనాలి. రెండవది, నీ తగ్గింపే నీకు ఆశీర్వాదం అని ఎందుకు చెప్తూ ఉన్నామంటే, అది దేవుడు చూపిన మాదిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చూపించిన ఒక మాదిరి ఏంటంటే, మనల్ని మనము తగ్గించుకొనడమే ఒక ఒక గొప్ప స్థాయికి మనం వెళ్ళడానికి ఒక మాదిరికరంగా ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా ఉంది. మనము చదువుకుంటే 7వ వచనం నుంచి, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. యేసుక్రీస్తు ప్రభుల వారు గురించి రాస్తా ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన శిలువ మరణమునందునంతగా విధేయత చూపించి తను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తును అంగీకరించిన మనము ఆయనను మాదిరిగా తీసుకోనాలి. ఆయనే మనకు ఒక ఎగ్జాంపుల్, ఆయన ఒక రోల్ మోడల్, ఆయనే మనము ఫాలో అవ్వాల్సిన ఒక పర్సన్. ఆయనే మహిమలో ఉండవలసిన, దేవునితో సమానముగా ఉండవలసిన స్థానాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మనకు రిక్తుడిగా మారిపోయి తన ప్రాణము పెట్టినంతగా తను తాను తగ్గించుకుంటే, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుంటే ఇంతకన్నా మాదిరి ఏముంది? అనేక సార్లు గనులైన వారిని చూసి అలా ఉండాలని మనం అనుకుని ఎవ్వడికి తల వంచకుండా, మనల్ని మనం తగ్గించుకోనకుండా వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకనంటే, వాడు నేను చూస్తున్నాను, నా రోల్ మోడల్ ఎప్పుడైనా తగ్గించుకున్నాడా? అసలు తగ్గేదే లేదు కదా. అయినా కానీ గొప్పడైపోయాడు కదా. ఎప్పుడు తగ్గేదేలే అనే మాటలు పిల్లల దగ్గర నుంచి వింటా ఉన్నాం. తగ్గరంట. ఎందుకనంటే అలా తగ్గకుండా ఒకడు గొప్పవాడైపోయాడని. వాళ్ళు కాదంటే మనకు రోల్ మోడల్స్, వాళ్ళు కాదు మనకు రోల్ మోడల్, మనకు యేసే మాదిరి. యేసు తనను తాను తగ్గించుకోవడాన్ని బట్టి 11వ వచనంలో ఉంది, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అన్ని నామముల కంటే పైనామము యేసుక్రీస్తుగా ఉండడానికి, అంత గొప్ప నామంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? తనను తాను తగ్గించుకున్నాడు. ఆయనే మాదిరి. మనము కూడా అందరికంటే గొప్పగా ఉండాలి, ఆశీర్వాదాలు పొందాలంటే మనల్ని మనం తగ్గించుకోనాలి. మనల్ని మనం తగ్గించుకోనకుండా మనల్ని మనం హెచ్చించుకుంటా ఉంటే అది ఎన్నటికీ దేవుడు చూపించిన మాదిరి కాదు. దేవుడు మనకు ఒక మాదిరి చూపించాడు. ఆ మాదిరి ప్రకారము మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. నీ తగ్గింపే నీ ఆశీర్వాదము. తగ్గించుకుంటే ఆశీర్వాదము. ఎందుకనంటే, మొదటిగా మనం చూసాం, అది దేవుని వాగ్దానము. రెండవదిగా అది దేవుడు చూపిన మాదిరి. మూడవదిగా అది దేవుడు నిన్ను హెచ్చించడానికి ఒక కారణమై ఉంటుంది. దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు ఏంటి, ఎందుకు హెచ్చించాలి అంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఒకసారి మీ బైబిల్ని కూడా చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. చూడండి, ప్రభువు మనల్ని హెచ్చించడానికి ఒక కారణం ఏంటంటే, ఆయన దృష్టికి మనల్ని మనం తగ్గించుకునడం. చూసారా, నీ తగ్గింపే నీకు ఆశీర్వాదం. ప్రభువు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం తగ్గించుకుని, ప్రభువా నాకేం తెలుసయ్యా, సమస్త జ్ఞానము నీ ఎదుట ఉన్నది కదా, సర్వ సంపదలు నీ యందు గుప్తములై ఉన్నాయి కదా, ఈ సృష్టిని సృష్టించిన వాడవు నీవే కదా, నన్ను సృష్టించిన వాడవు నీవే కదా. ప్రభువా నీ చిత్తం ఏంటో చెప్పు ప్రభువా, నీ చిత్త ప్రకారమే జీవిస్తాను, నాకేం తెలుసు ప్రభువా, నేను ఎంతటి వాడిని ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే, ఆ దృష్టితోటి దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే, దేవుడు అంటా ఉంటాడు, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను నాన్న,
నువ్వు అనుకుంటున్నంత చిన్నవాడు ఏం కాదు, నేనున్నాను కదా అని చెయ్యి పట్టి లేవనెత్తి గొప్పవాణ్ణి చేయగలిగిన సమర్థుడు మన తండ్రి అయిన దేవుడు. తనను తాను తగ్గించుకునడమే దేవుని ఎదుట ఎవరైతే ప్రభువుని బట్టి ప్రభు దృష్టికి తనను తాను తగ్గించుకుంటాడో హెచ్చింపబడతాడు. ఒక చిన్న ఉపమానాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక అడవిలో 2 చెట్లు పెరుగుతూ ఉన్నాయి. బాగా ఏపుగా ఆ చెట్లు ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక చెట్టుకి తన సైజుని బట్టి తన బలమును బట్టి కొంచెం గర్వం ఉన్నది. ఎటువంటి గాలైనా ఎటువంటి తుఫానైనా నన్నేమీ చేయలేదు అనే ఒక గర్వంతో ఉంటా ఉండేది. అదే సమయంలో మరొక చెట్టు ఆ పక్కనే ఉంటా ఉండేది. అది కొంచెం గర్వం తక్కువగా తనను తాను తగ్గించుకుంటూ ఉండేది. గాలి వేసినప్పుడు కొంచెం వంగడంలో తప్పేమీ లేదు. తుఫాన్లొస్తే ఒక వాలుగా మనం జరగడంలో తప్పేమీ లేదు. ఆ గాలి వెళ్ళిన తర్వాత మరలా మనం నిటారుగా నిలబడవచ్చు అని అనుకుంటూ ఉండేది. అయితే ఒకానొక సమయంలో ఒక గొప్ప తుఫానొస్తుంది. వడగాలులు వీస్తూ ఉన్నాయి. భయంకరమైన వడగాలులు కాదు, భయంకరమైన తుఫాను గాలులు వీస్తూ ఉంటే, ఈ యొక్క తగ్గింపు కలిగిన చెట్టు అది వంగి ఆ గాలిని తన మీదుగా వెళ్ళడానికి అవకాశం కల్పిస్తూ ఉంది. ఎంత గట్టిగా గాలేస్తే అంత పక్కకి వంగి ఆ గాలిని వెళ్ళనివ్వడానికి అవకాశం చూపిస్తూ ఉంది. అయితే బలమైన, ఎత్తైన, భయ భయము లేని ఆ యొక్క చెట్టు గాలికి ఎదురుగా నిలిచి, నేను నీ ఎదుట వంగను, నువ్వు నన్నేమీ చేయలేవు అన్నట్లుగా నిటారుగా నిలబడినప్పుడు, ఆ తుఫానుకి, ఆ గాలికి ఆ చెట్టు నడిమికి విరిగి కిందకి పడినట్లు ఒక కథను నేను విన్నాను. ఈ కథలో 2 చెట్లు కూడా మన జీవితాలకు అద్దం పడతా ఉంటాయి. ఆ గాలికి తల వంచిన చెట్టు తనను తాను తగ్గించుకుని వాడైతే, ఆ గాలికి తల వంచిన చెట్టు ఎప్పటికీ తనను తాను తగ్గించుకోనని వాడు. మీరు ఆలోచించండి. మనం ఆశీర్వాదాలు పొందాలి అని దేవుడు మనల్ని సృజించాడా? లేదంటే శపించబడాలని దేవుడు సృజించాడా? మనమందరం ఆశీర్వదించబడాలనే కదా దేవుడు సృజించింది. అయితే మనం ఆశీర్వదించబడాలంటే మనల్ని మనం తగ్గించుకొనాలి. తగ్గించుకుంటే ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే అది దేవుని వాగ్దానం. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అలాగే వాగ్దానం చేసిన దేవుడే ఒక మాదిరి చూపించాడు. అరే! మీరిలా తగ్గించుకుంటారా అని ఆయనేదో హెచ్చించుకున్నవాడు కాదు. ఆయన కూడా మనకు మాదిరి చూపించాడు. పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకొని ఒక మాదిరి చూపించాడు. అంత మాత్రమే కాదు, ఆయన దృష్టికి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించునని ప్రవక్తల చేత, దేవుని భక్తుల చేత రాసి మన కోసం ఉంచేశాడు. అంటే ఆయన ఎదుట ఎవడైతే దీన హృదయము గల వాడే తగ్గించుకుని ఉంటాడో వాడు ఎన్నటికైనాను హెచ్చింపబడతాడు. ఇప్పుడు మీ స్థితి కొంచెమేనను, ఇప్పుడు మీ స్థితి తక్కువగా ఉన్నను, దేవుని ఎదుట తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. ఒకవేళ మీ స్థితి గొప్పగా ఉన్నను, దేవుని ఎదుట తగ్గించుకుంటే మరింత గొప్పవారిగా ఉంటారు. మీరందరూ కూడా దేవుని యొక్క మాటలను బట్టి ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఒక ఆశీర్వాదానికి కారణభూతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. తండ్రి మీకు వందనాలు. ఇదిగో నీ ప్రియబిడ్డలతో కలిసి నీ తగ్గింపే నీకు ఆశీర్వాదం అనే అంశాన్ని బట్టి మాట్లాడి ఉన్నాను. ప్రభువా, ఇదిగో ప్రియబిడ్డలకు అర్థమయ్యే భాషలో సులువుగా చెప్పడానికి నేను ప్రయత్నించి ఉండగా వారి హృదయాల్లో నీ మాటలు తండ్రి ఫలించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా తమను తగ్గించుకునడానికి తండ్రి వారి హృదయాలను సరిచేసుకునడానికి సహాయం చేయండి. ప్రభువా, తగ్గించుకొనకుండా అతిశయపడి హెచ్చించుకొని పాడైపోయిన సాతాను వలె కాకుండా తనను తాను తగ్గించుకొని గొప్పవారిగా మారిన అనేక మంది భక్తుల వలె మేమును ఉండడానికి కృపను అనుగ్రహించమని, వెతబడి నీ వాక్యమును విని నీ వాక్యమును బట్టి బిడ్డలందరినీ దీవించమని, ఎవరైతే ఈ వాక్యమును విని అనేక మందికి దీన్ని పంపుతూ ఉన్నారో వారిని మరింతగా ఆశీర్వదించి దీవించి అనేక మందికి ఆశీర్వాదాలకు కారణభూతులుగా మార్చమని మా రక్షకుడు నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క నిండు సహవాసం సన్నిధి మీకు మీ కుటుంబాలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్.